Hello viewers, welcome to Image Competitions. నా పేరు విసి. I am mentor for arithmetic. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా అది స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, ఈ కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్ గా 2 బిట్లు రావడానికి అవకాశం, ఇండైరెక్ట్ గా అంతకంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి టాపిక్ అదే రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. ఫస్ట్ రేషియో అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. రేషియో అంటే ఏంటి? రేషియో ఇస్ కంపారిజన్ బిట్వీన్ టూ సిమిలర్ క్వాంటిటీస్. నిష్పత్తి అంటే రెండు ఒకే ప్రమాణాలు కలిగిన వాటి మధ్య పోలికను తెలపడానికి దీనిని మనం ఉపయోగిస్తాం అనమాట. రేషియో అంటే కంపారిజన్ బిట్వీన్ టూ సిమిలర్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనేటువంటి రెండు వేరియబుల్స్ అని తీసుకున్నా. ఏ బి అనేటువంటి రెండు వేరియబుల్స్ తీసుకున్నా. ఈ రెండింటి మధ్య రేషియో కనుక చెప్పాలి అంటే అది A:B అవుతుంది. ఈ మధ్యలో ఉండేటువంటి రెండు డాట్స్ ఉన్నాయి కదా, దీనినే మనం ఈజ్2 అంటాం అనమాట. ఇది రేషియోని రిప్రజెంట్ చేస్తుంది. రేషియోలో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రేషియో ఇస్ నథింగ్ బట్ ఏ ఫ్రాక్షన్. రేషియోని మనం భిన్న రూపంలో కూడా రాస్తాం అనమాట. అంటే A:B అన్న A/B అన్న ఒకటే అవుతుంది. A:B అన్న A/B అన్న ఒకటే. సెకండ్ పాయింట్ ఏంటి అంటే రేషియో మస్ట్ బి ఇన్ సింప్లెస్ట్ ఫామ్. రేషియోని ఎప్పుడు కూడా మనం సూక్ష్మీకరించే రాయాలి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే రేషియో డస్ నాట్ కంటైన్ ఎనీ యూనిట్స్. రేషియోకి ఎప్పుడు ప్రమాణాలు అనేవి ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ₹1కి 75 పైసాకి మధ్య కనుక మనం రేషియో రాస్తే, ₹1కి 75 పైసాకి మధ్య కనుక మనం రేషియో రాస్తే, ఆల్రెడీ మనం డెఫినేషన్ లో ఏం చెప్పుకున్నాం? కంపారిజన్ బిట్వీన్ టూ సిమిలర్ క్వాంటిటీస్. కంపారిజన్ చేసేటప్పుడు రెండు ఒకే రకంగా ఉండాలన్నమాట. వేరు వేరు వాటి మధ్యలో మనం కంపారిజన్ అనేది చెప్పలేము. రెండు ఒకే రకంగా ఉండాలి. అంటే ఇక్కడ ఒకటేమో రూపీస్ లో ఉంది, ఒకటేమో 75 పైసాస్ లో ఉంది. ఇట్లా కాకుండా రెండు ఒకే యూనిట్స్ కలిగి ఉండాలి. ఈ రెండు ఉంటే రూపీస్ లో అయినా ఉండాలి, లేదంటే ఈ రెండు పైసాలోనే ఉండాలి. అప్పుడే మనం ఈ రెండింటి మధ్య రేషియోని రాయగలం. అంటే నేను ఇక్కడ ఈ రూపీస్ ని కాస్త పైసాలోకి మార్చుకుంటున్నా. ₹1కి 100 పైసా, 75 పైసా. ఈ రెండింటికి రేషియో వేస్తున్నా. రెండు కూడా సిమిలర్ క్వాంటిటీస్, రెండింటి యొక్క యూనిట్స్ ఒకటే, రెండింటి యొక్క ప్రమాణాలు ఒకే రకంగా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? రేషియో మస్ట్ బి ఇన్ సింప్లెస్ట్ ఫామ్. రేషియోని ఎప్పుడు కూడా సూక్ష్మీకరించి రాయాలి. అంటే దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. 25 టేబుల్లో 25 4s, 25 3s క్యాన్సిల్ చేశాను. తర్వాత పాయింట్ ఏం చెప్పుకున్నాం? రేషియో డస్ నాట్ కంటైన్ ఎనీ యూనిట్స్. రేషియోకి యూనిట్స్ అనేవి ఉండవు, రేషియోకి ప్రమాణాలు ఉండవు. అంటే ఈ పైసా పైసా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 4:3 అవుతుంది. ₹1కి 75 పైసాకి మధ్యగా మన రేషియో వేస్తే అది 4:3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2 లీటర్స్ కి 800 ml కి మధ్య కనుక మనం రేషియో వేయాలి అంటే ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఉంటే రెండు ఒకే యూనిట్స్ లో ఉండాలన్నమాట. 2 లీటర్స్ లో ఉండాలి, 2 ml లో అయినా ఉండాలి. నేను రెండింటిని మిల్లీ లీటర్స్ లో మార్చుకుంటున్నాను. లీటర్ కి 1000 ml ఉంటుంది, 2 లీటర్లకి 2000 ml ఉంటుంది. ఈస్ టు 800 ml. దీనిలో మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? రేషియో మస్ట్ బి ఇన్ సింప్లెస్ట్ ఫామ్. రేషియో ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్ లోనే ఉండాలి, సూక్ష్మీకరించే రాయాలి. ఇటు ఉండేటువంటి ఈ 2 zeros క్యాన్సిల్ చేశాను. 4 టేబుల్లో 4 5s, 4 2s క్యాన్సిల్ చేశాను. తర్వాత పాయింట్ ఏం చెప్పుకున్నాం? రేషియో డస్ నాట్ కంటైన్ ఎనీ యూనిట్స్. రేషియోకి ఎటువంటి ప్రమాణాలు ఉండవు. కాబట్టి ఈ ml కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 5:2 అవుతుంది. 2 లీటర్స్ కి 800 ml కి మధ్య కనుక మనం రేషియో చెప్తే అది 5:2 అవుతుంది. ఇది రేషియో గురించి. దీనిలో ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ A:B ఫామ్ లో రాసుకున్నాం. ఇక్కడ A స్టార్టింగ్ లో ఉంది కదా, దీన్ని మనం యాంటిసిడెంట్ అని అంటాము. ఫస్ట్ ఉండేటువంటి దాన్ని యాంటిసిడెంట్ అంటాం. తర్వాత సెకండ్ ఉండేటువంటి B ని కాన్సిక్వెంట్ అని అంటాం.
A:B లో ఫస్ట్ ఉండేటువంటి దాన్ని యాంటిసిడెంట్ అని, తర్వాత ఉండేదాన్ని కాన్సిక్వెంట్ అని అంటాం. తెలుగులో వచ్చేసరికి దీన్ని పూర్వపదము అని, దీన్ని పరపదము అని చెప్పి అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి రేషియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B. సెకండ్ వచ్చేసరికి సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B. థర్డ్ వచ్చేసరికి ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B. ఫోర్త్ వన్ వచ్చేసరికి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B, C:D, E:F. కాంపౌండ్ రేషియో. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B. A:B యొక్క డూప్లికేట్ రేషియో ఏమవుతుంది అంటే A²:B² అవుతుంది. A:B యొక్క డూప్లికేట్ రేషియో A²:B² అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B. సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఏమవుతుంది అంటే √A:√B అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఏమవుతుంది అంటే A3:B³ అవుతుంది. ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఏమవుతుంది అంటే A3:B³ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఏమవుతుంది అంటే √A:3B అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B, C:D, E:F ఏమవుతుంది అంటే కాంపౌండ్ రేషియో మనకి ఎప్పుడు అడిగినా గానీ ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అంటే A into C into E is equal to B into D into F అవుతుంది. కాంపౌండ్ రేషియో కనుక మనం అడిగితే ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ చేస్తాము. అంటే A into C into E is equal to B into D into F అవుతుంది. ఇది కాంపౌండ్ రేషియో. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ రేషియో ఉంది. అదే ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి సమ్స్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. అదే ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటో చూద్దాం. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B. A:B యొక్క ఇన్వర్స్ రేషియోని కనుక ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తాము అంటే 1/A:1/B రాసుకుంటాము. ఆల్రెడీ మనం డెఫినేషన్ లో చెప్పుకున్నాం. ఏమని? రేషియో మస్ట్ బి ఇన్ సింప్లెస్ట్ ఫామ్. రేషియోని సింప్లెస్ట్ ఫామ్ లోనే ఉండాలి. అంటే ఫ్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఈ ఫ్రాక్షన్స్ పోవడం కోసం ఏం చేస్తాము అంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తే B:A అవుతుంది. అంటే A:B యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది అంటే B:A అవుతుంది. ఈ రెండు కూడా రివర్స్ అవుతున్నాయి అన్నమాట. అంతే. A:B యొక్క ఇన్వర్స్ రేషియో B:A అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి A:B:C యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? ఇప్పుడు 3 వేరియబుల్స్ ఉన్నాయి. A:B:C. దీని యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? ఇక్కడ A:B కాస్త B:A అయింది కాబట్టి
A:B:C ఈజ్ ఈక్వల్ టు C:B:A అవుతుంది. అంతేనా? ఇది రివర్స్ అయింది కాబట్టి దీన్ని కూడా రివర్స్ రాసుకుంటాం. ఇలా చేస్తేనే మనం తప్పులో కాల్ వేసినట్టు. సో ఇది మనం చేసేటువంటి మిస్టేక్ అన్నమాట. A:B B:A అయింది కానీ A:B:C అనేది C:B:A అవ్వదు. A:B యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది అంటే 1/B:1/C అవుతుంది. మనం ఆల్రెడీ డెఫినేషన్ లో చెప్పుకున్నాం, రేషియో మస్ట్ బి ఇన్ సింప్లెస్ట్ ఫామ్. రేషియోని సూక్ష్మీకరించే రాయాలి. ఈ ఫ్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఫ్రాక్షన్స్ పోవాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఏం చేసాం? క్రాస్ మల్టిప్లై చేసాం. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసాం. ఇక్కడ వచ్చేసరికి 3 వేరియబుల్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే డినామినేటర్ కి ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్స్ యొక్క కసాగుని ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్స్ వచ్చేసరికి ABC ఉన్నాయి. ABC యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అంటే A:B:C అవుతుంది. ఇప్పుడు ఈ ఎల్సిఎం తో న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం తో న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే ABC/A is to ABC/B is to ABC/C అవుతుంది. ఇక్కడ A క్యాన్సిల్ అవుతుంది, B క్యాన్సిల్ అవుతుంది, C క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి మిగిలింది ఏంటి అంటే BC is to AC is to AB మిగులుతుంది. అంటే ABC యొక్క ఇన్వర్స్ రేషియో కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే అది BC is to AC is to AB అవుతుంది. ఇది వేరియబుల్స్ తీసుకొని చేస్తే. అదే మనం నెంబర్స్ తీసుకొని చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2:3:4 యొక్క ఇన్వర్స్ రేషియోని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 2:3:4 యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? 1/2:1/3:1/4 అవుతుంది. ఇలా రేషియోలో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఫ్రాక్షన్స్ పోవడానికి ఏం చేస్తాం? డినామినేటర్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 2, 3, 4 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. ఈ ఎల్సిఎం తో న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేస్తే 12/2 is to 12/3 is to 12/4 అవుతుంది. ఇప్పుడు 2 టేబుల్ లో 2 6s 3 4s 4 3s క్యాన్సిల్ చేస్తున్నాను. 6:4:3 అవుతుంది. అంటే 2, 3, 4 యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది అంటే 6:4:3 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా జనరల్ గా చేసేటువంటి ప్రాసెస్ అన్నమాట. 2:3:4 యొక్క ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదంతా కూడా చేసేటువంటి ప్రాసెస్. ఇలా కాకుండా ఒక చిన్న లాజిక్ ఉంది, అదేంటో చూద్దాం. ఇక్కడ మనల్ని 2:3:4 యొక్క ఇన్వర్స్ రేషియోని కనుక ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా ప్రాసెస్ కాకుండా ఉండేటువంటి లాజిక్ ఏంటి అంటే మనకి ఫస్ట్ వాల్యూ కావాలంటే ఫస్ట్ ది క్లోజ్ చేసి మిగతా రెండింటిని మల్టిప్లై చేస్తాం. 3 4s 12 ఈస్ టు సెకండ్ వాల్యూ కావాలి అంటే సెకండ్ ది క్లోజ్ చేసి మిగతా రెండింటిని మల్టిప్లై చేస్తాం. 2 4s 8 ఈస్ టు థర్డ్ వాల్యూ కావాలి అంటే థర్డ్ ది క్లోజ్ చేసుకొని మిగతా రెండింటిని మల్టిప్లై చేస్తాం. 2 3s 6. ఆల్రెడీ చెప్పుకున్నాం, రేషియో మస్ట్ బి ఇన్ సింప్లెస్ట్ ఫామ్. రేషియో ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్ లోనే ఉండాలి. ఇది మొత్తం కూడా 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది. 2 6s 2 4s 2 3s 6:4:3 అన్నమాట. ఇది లాజిక్. ఇలా చేయటం వల్ల మనం ఒక్క స్టెప్ లో ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదంతా కూడా జనరల్ గా చేసేటువంటి ప్రాసెస్. ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేసే విధానం ఇది. ఈ ఇన్వర్స్ రేషియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి సమ్స్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. కేవలం రేషియో అండ్ ప్రపోర్షన్స్ కాకుండా టైమ్ అండ్ డిస్టెన్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేసే విధానం ఇది. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? రేషియో అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం, రేషియో యొక్క ప్రాపర్టీస్ చెప్పుకున్నాం, టైప్స్ ఆఫ్ రేషియోస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రపోర్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రపోర్షన్ అంటే ఏంటి?
ఏవైనా రెండు రేషియోస్ కనుక ఈక్వల్ గా ఉంటే ఆ రెండు రేషియోస్ ప్రపోర్షన్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ A:B = C:D. ఏవైనా రెండు రేషియోస్ కనుక ఈక్వల్ గా ఉంటే ఆ రెండు రేషియోస్ ప్రపోర్షన్ లో ఉన్నాయని చెప్పి అర్థం. అంటే A:B ఈజ్ యాజ్ C:D. ఈ నాలుగు డాట్స్ పెట్టాం కదా, ఈ సింబల్ ని ఈజ్ యాజ్ అంటాం. ఇది ప్రపోర్షన్ ని డినోట్ చేస్తుంది అన్నమాట, అనుపాతాన్ని డినోట్ చేస్తుంది. ఈ సింబల్ ని మనం ఈజ్ యాజ్ అంటాం. ఏవైనా రెండు రేషియోస్ కనుక ఈక్వల్ గా ఉంటే ఆ రెండు రేషియోస్ ప్రపోర్షన్ లో ఉన్నాయని చెప్పి అర్థం. ప్రపోర్షన్ లో ఉన్నాయి అనగానే మనకి వెంటనే ఒక ఫార్ములా గుర్తు రావాలి. అదేంటి అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఏదైనా ప్రపోర్షన్ మనకు కనిపించగానే గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఇది ప్రపోర్షన్. ప్రపోర్షన్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫోర్త్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫోర్త్ ప్రపోర్షన్ ఇఫ్ A, B, C are three real numbers, then fourth proportion is ABC అనేవి మూడు రియల్ నెంబర్స్ అయితే ఫోర్త్ ప్రపోర్షన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ABC అనేవి త్రీ రియల్ నెంబర్స్, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఫోర్త్ ప్రపోర్షన్. దీని అర్థం ఏంటి అంటే A:B ఈజ్ యాజ్ C:X అవుతుంది అని చెప్పి అర్థం. A:B ఈజ్ యాజ్ C:X. ఇది ప్రపోర్షన్. మనకి ప్రపోర్షన్ చూడగానే గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ AX ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ BC. ఈ A ని కూడా ఇటు తీసుకొస్తున్నాను. X ఈజ్ ఈక్వల్ టు BC/A. ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే BC/A. ఫర్ ఎగ్జాంపుల్ (81, 36, 9). ఈ త్రీ నెంబర్స్ ఇచ్చారు. 81, 36, 9 ఇచ్చారు. మనల్ని ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఫార్ములా? BC/A. BC/A 36 into 9/81. దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. 9 టేబుల్ లో 9 1s 9 9s క్యాన్సిల్, 9 1s 9 4s క్యాన్సిల్, 4 అవుతుంది. సో 81, 36, 9 యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ ఏమవుతుంది అంటే 4 అవుతుంది. ఇది ఫోర్త్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేసేటువంటి పద్ధతి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ప్రపోర్షన్. ఇఫ్ X is third proportion of A comma B, then X is, if X is third proportion of A comma B, then X is, X in value ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. AB యొక్క థర్డ్ ప్రపోర్షన్ X అయితే X వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీని అర్థం ఏంటి అంటే A:B is as B:X అవుతుందని. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రపోర్షన్ అన్నమాట. థర్డ్ ప్రపోర్షన్ A:B is as B:X. మనకి ఈ ప్రపోర్షన్ కనిపించగానే గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే
ax is equal to b square, x is equal to b square by a. థర్డ్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే b square by a. ఫర్ ఎగ్జాంపుల్ 9:6, 9, 6 యొక్క థర్డ్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి b square by a. b square అంటే 6, 6 into 6 by 9. 3 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను. 3 3s, 3 2s, 3 3s, 3 2s క్యాన్సిల్ అవుతుంది. 2 2s 4 అవుతుంది. అంటే 9, 6 యొక్క థర్డ్ ప్రపోర్షన్ ఏమవుతుంది అంటే 4 అవుతుంది. థర్డ్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేసేటువంటి పద్ధతి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మీన్ ప్రపోర్షన్. ఇఫ్ x is mean proportion of a comma b, then x is if x is the mean proportion of a and b, then x is. దీని యొక్క అర్థం ఏంటి? a is to x is as x is to b అని. ఇది ప్రపోర్షన్, మనకి ఇచ్చినటువంటి ప్రపోర్షన్ ఇది. సో ప్రపోర్షన్ ని చూడగానే మనకు గుర్తురావాల్సిన ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b, x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a b. అంటే సెకండ్ ప్రపోర్షన్ మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉండేటువంటి ఫార్ములా ఏంటి అంటే x is equal to square root of ab. For example, find the mean proportion of 9,49. మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్ లో రెండు నెంబర్స్ ఉంటాయి. మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నా థర్డ్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నా రెండు నెంబర్స్ ఉంటాయి. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 9,49. 9,49 యొక్క మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ab. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 into 49. 9 అంటే 3 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్, 3 into 7. ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 21 అవుతుంది. 9, 49 యొక్క మీన్ ప్రపోర్షన్ అంటే సెకండ్ ప్రపోర్షన్ ఎంత అవుతుంది అంటే 21 అవుతుంది. ఇది కంప్లీట్ ప్రపోర్షన్ గురించి. ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ప్రపోర్షన్ అంటే డెఫినేషన్ చూసాం, ప్రపోర్షన్ లో ఉండేటువంటి టైప్స్ అంటే ఫోర్త్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాని చూసాం, థర్డ్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూసాం, తర్వాత వచ్చేసరికి సెకండ్ ప్రపోర్షన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూసాం. ఇప్పుడు ఈ ప్రపోర్షన్ లో ఉండేటువంటి క్వశ్చన్ ని చూద్దాం. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా లేటెస్ట్ గా అడిగినటువంటి ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఈ క్వశ్చన్స్ ని కనుక మనం చూస్తే కంప్లీట్ ప్రపోర్షన్స్ మీద మనకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ లో ఏమడుగుతున్నారు? ఇఫ్ 7:x is equal to 17.5 is to 22.5, then find the value of x. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి అంటే 7:x is equal to 17.5 is to 22.5. దీనిలో మనకి x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం, ఏవైనా రెండు రేషియోస్ కనుక ఈక్వల్ అయితే ఆ రెండు రేషియోస్ ప్రపోర్షన్ లో ఉన్నాయని చెప్పి అర్థం. అంటే 7:x is as 17.5 is to 22.5 అవుతుంది. ఇది ప్రపోర్షన్. ప్రపోర్షన్ ని చూడగానే మనకు గుర్తురావాల్సిన ఫార్ములా ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే 17.5x is equal to 22.5 into 7. 22.5 into 7. ఈ 17.5 ని కూడా అక్కడ తీసుకెళ్తున్నాను. x is equal to 22.5 into 7 by 17.5. డినామినేటర్ లో
డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంది, న్యూమరేటర్ లో కూడా డెసిమల్ తర్వాత ఒక డిజిటే ఉంది, కాబట్టి నేను ఈ పాయింట్ ని తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిలేషన్ చేసేటప్పుడు చూడండి, చిన్న చిన్న టేబుల్స్ లో కాదు, ఎక్కువగా పెద్ద టేబుల్స్ లో క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. ఇక నేను వచ్చేసరికి 25 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను. 25 7s, 25 9s క్యాన్సిల్, ఈ 7 7 క్యాన్సిల్, 9 అవుతుంది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 9. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు, ది వాల్యూ ఆఫ్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈస్ 2 1/3 ఈజ్ యాజ్ 21:50. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఇచ్చినటువంటి ప్రపోర్షన్ ఇది. ప్రపోర్షన్ చూడంగానే మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ చేద్దాం. 50x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసరికి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, దీన్ని నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మారుస్తున్నాను. 2 3 6 7/3 ఇంటూ 21. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ చేశాను. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను. 3 1s 3 7s క్యాన్సిల్, 7 7s 49. ఈ 50 ఇటు వెళ్తే డినామినేటర్ లోకి వెళ్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 49/50 అవుతుంది. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. x వాల్యూ వచ్చేసరికి 49/50. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు, if x plus 1 is to 8 is equal to 3.75 is to 7, then find the value of x. If x plus 1 is to 8 is equal to 3.75 is to 7, మనకి ఇచ్చినటువంటి ప్రపోర్షన్ ఇది. దీనిలో x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మధ్యలో ఈక్వల్ టు ఉంది, రెండు రేషియోస్ కనుక ఈక్వల్ గా ఉంటే ప్రపోర్షన్ లో ఉన్నట్టే అర్థం. సో ఇది ప్రపోర్షన్. మనకి ప్రపోర్షన్ అనగానే ఏం గుర్తు రావాలి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. 7 తో మల్టిప్లై చేస్తున్నాను, డైరెక్ట్ గా మల్టిప్లై చేసి రాస్తున్నాను. 7 into x 7x ప్లస్ 7 into 1 7 ఈజ్ ఈక్వల్ టు 8 తో దీన్ని మల్టిప్లై చేస్తున్నా. 8 3s 24, 8 3s 24, 8 0.75 6, 24 ప్లస్ 6 30 అవుతుంది. ఈ 7 ఇటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. 30 minus 7 అంటే 23, అంటే ఇటు పక్క 23 మిగిలింది. ఈ 7 ఇటు తీసుకెళ్తే డినామినేటర్ లోకి వెళ్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 23/7 అవుతుంది. దీని వాల్యూ వచ్చేసరికి 3 2/7 అవుతుంది. x యొక్క వాల్యూ ఎంత అంటే 3 2/7. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు, if √2 is to 1 plus √3 is as √6 is to x, then find the value of x. √2 is to 1 plus √3 is as √6 is to x. మనల్ని x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది మొత్తము కూడా ప్రపోర్షన్ లో ఉంది. ప్రపోర్షన్ చూడంగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే x into √2 is equal to √6 into 1 plus √3 అవుతుంది. ఈ √2 ను కూడా ఇటు తీసుకొస్తున్నాను, ఇది ఇటు వస్తే డినామినేటర్ లోకి వెళ్తుంది. x is equal to √6 into 1 plus √3 by √2 అవుతుంది.
ఇప్పుడు √2 తో క్యాన్సిల్ చేస్తున్నాను, √2 √2 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఈ √3 తో లోపల మల్టిప్లై చేస్తున్నా, √3 ఇంటూ 1 √3 ప్లస్ √3 ఇంటూ √3 3 అవుతుంది. x వాల్యూ వచ్చేసరికి √3 ప్లస్ 3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 3, 4, 9 అండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 2 and 98. 3, 4, 9 యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ కి 2 and 98 యొక్క సెకండ్ ప్రపోర్షన్ కి మధ్య రేషియో ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. దీని యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ కి దీని యొక్క సెకండ్ ప్రపోర్షన్ కి మధ్య రేషియో ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ దీని యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, BC/A. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫార్ములా ఇక్కడ రాయొద్దు. BC/A అంటే 4 into 9/3. దీని యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ కి దీని యొక్క సెకండ్ ప్రపోర్షన్ అంటే మీన్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, √AB. √A into B. ఈ రెండింటి మధ్య రేషియోని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అడుగుతున్నాడు. దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, 2 టేబుల్ 2 1s 2 3s క్యాన్సిల్, 4 3s 12 అవుతుంది. ఈస్ 2 into 98. 2 into 98 అంటే 196. √196 అంటే 14. ఇది 2 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను, 2 6s 2 7s క్యాన్సిల్ అవుతుంది. రేషియో వచ్చేసరికి 6:7 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 4.8 and 10.8 and the third proportion to the 0.4 and 2.4. సిక్స్త్ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారంటే 4.8 కి 10.8 యొక్క మీన్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయండి. దాంతో పాటుగా 0.4 కి 2.4 కి థర్డ్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ రెండింటికి రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. 4.8 10.8 యొక్క మీన్ ప్రపోర్షన్ కి 0.4 2.4 యొక్క థర్డ్ ప్రపోర్షన్ కి మధ్య రేషియో ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ 4.8 కి 10.8 కి మధ్య సెకండ్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, √AB అంటే √4.8 into 10.8. దీని యొక్క థర్డ్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. థర్డ్ ప్రపోర్షన్ యొక్క ఫార్ములా ఏంటి, B²/A అంటే 2.4 into 2.4/0.4. ఈ రెండింటికి మధ్య రేషియో ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఇది మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి రూట్ లోపల 4.8 10.8 ఉంది. ఈ రెండింటిలో కూడా 6 అనేది కామన్ గా వస్తుంది. అంటే 6 into 0.8 6 into 0.8 వేస్తే 4.8 వస్తుంది. ఇంటూ 6 into 1.8 6 into 1.8 10.8 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఈస్ టు ఇక్కడ 0.4 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 2.4s 6 2s 12 6 4s 2.4 12 plus 2.4 14.4. ఇక్కడ చూడండి రూట్ లోపల మొత్తం మనకి 2 6లు కనిపిస్తున్నాయి. రూట్ లోపల 2 6లు ఉన్నాయి. బయటకు వస్తే అది ఒక 6 అవుతుంది. రూట్ లోంచి బయటకు వస్తే ఒక 6 అవుతుంది. ఇంకా రూట్ లోపల ఏం మిగిలినాయి, 0.8 1.8 మిగిలింది. రూట్ లోపల 0.8 1.8 మిగిలింది. రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. 0.8 1.8 ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 1.44 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1.44 is to 14.4 అన్నమాట.
ఇప్పుడు ఈ 1.44 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1.2 అవుతుంది. అంటే 6 ఇంటూ 1.2 ఇస్ టు 14.4. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను. 6 టేబుల్ 6 వన్స్ 6 2.4s క్యాన్సిల్ అవుతుంది. అలానే 1.2 వన్స్ 1.2 2s క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలింది ఎంత అంటే 1:2 మిగులుతుంది. సో దీని యొక్క మీన్ ప్రపోర్షన్ కి దీని యొక్క థర్డ్ ప్రపోర్షన్ కి మధ్య కనుక మనం రేషియో వేస్తే మనకు వచ్చినటువంటి రేషియో ఎంత అంటే 1.2 అవుతుంది. ఈ ప్రాబ్లం ని చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మొత్తము కూడా డెసిమల్స్ లో ఉన్నాయి వాల్యూస్. డెసిమల్స్ తో పాటుగా ఇక్కడ మీన్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే రూట్ వాల్యూ అనేది వస్తుంది. రూట్ లోపల డెసిమల్స్ ఉంటే మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనే దానికోసం ఈ ప్రాబ్లం ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ లో ఏం చెప్తున్నారంటే ఇఫ్ x is subtracted from each of 23, 39, 32 and 56. 23, 39, 32, 56. The numbers so obtained is this order or in proportion. What is the mean proportion between x plus 4 comma 3x plus 1? అసలు క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మొత్తం కూడా 4 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 4 నెంబర్స్ నుంచి x ని గనక మనం తీసేస్తే ఈ 4 నెంబర్స్ అనేవి ప్రపోర్షన్ లో ఉంటాయంట. x ని తీసేస్తే ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్ లో ఉంటాయంట. అంటే ఏంటి? 23 minus x is to 39 minus x is as 32 minus x is to 56 minus x. ఈ 4 నెంబర్స్ నుంచి నేను x ని తీసేసాను. ఆ x ని తీసేస్తే ఈ 4 కూడా ప్రపోర్షన్ లో ఉంటాయి అని చెప్తున్నాడు. ప్రపోర్షన్ లో ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో ఒక పాయింట్ చెప్పుకున్నాం. అదేంటి అంటే రేషియో ఇస్ నథింగ్ బట్ ఫ్రాక్షన్. అంటే a is to b ని మనం a by b గా కూడా రాసుకోవచ్చు. రేషియో ఇస్ నథింగ్ బట్ ఫ్రాక్షన్. a is to b ని మనం a by b గా కూడా రాసుకోవచ్చు. అంటే ఈ రెండింటిని ఫ్రాక్షన్ రూపంలో రాస్తున్నాను. 23 minus x by 39 minus x ఈజ్ యాజ్ ఉంది. ఈ రెండు రేషియోస్ అనేవి ఈక్వల్ గా ఉంటే ప్రపోర్షన్ లో ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి ఈ రెండింటిని నేను ఈక్వల్ చేస్తున్నాను. 32 minus x by 56 minus x. సో మనకు వచ్చినటువంటి ఫ్రాక్షన్ వాల్యూ ఇది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇందాక నుంచి మనం ప్రపోర్షన్ ని చూడంగానే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ చేస్తున్నాం కదా, సో దీన్ని కూడా ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ దీన్ని కనుక మల్టిప్లై చేస్తే ఇక్కడ x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ అవుతుంది. దీన్ని మల్టిప్లై చేసిన ఎక్స్ స్క్వేర్ లో వస్తుంది. అంటే మొత్తం మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది సాల్వ్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయట్లా, ఇలా ఫ్రాక్షన్ రూపంలో రాసుకున్నాను. ఇలా ఫ్రాక్షన్ రూపంలో రాసుకున్న తరువాత హిట్ అండ్ ట్రయల్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి హిట్ అండ్ ట్రయల్ ని ఫాలో చేస్తున్నాను. అంటే ఎక్స్ ప్లేస్ లో ఫస్ట్ 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాను. అది ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటా. లేకపోతే 2 లేకపోతే 3 అలా చెక్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టాను. ఎక్స్ ప్లేస్ లో కనుక 1 పెడితే ఇక్కడ ఎంత అవుతుంది? 22 by 38 is equal to 31 by 55 అవుతుంది. ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టాను. ఎక్స్ ప్లేస్ లో 1 పెడితే మనకు వచ్చినటువంటి ఫ్రాక్షన్ ఇది. ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 31 ఉంది. 31 అని వచ్చేసరికి ప్రైమ్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి దేనిలో క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి అది 22 కి ఈక్వల్ అవ్వదు. కాబట్టి ఇది కాదు మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి 2 ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎక్స్ ప్లేస్ లో 2 కనుక పెట్టుకుంటే 21
by 37 is equal to 30 by 54. ఇక్కడ మనకి 37 వచ్చింది. 37 అనేది ప్రైమ్ నెంబర్. ఇది కూడా దీనిలో క్యాన్సిల్ అవ్వదు. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి 3 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది? 20 by 36 is equal to 29 by 53 అవుతుంది. ఇక్కడ కూడా 29 వచ్చింది. 29 అనేది ప్రైమ్ నెంబర్. ఇది దేనిలో క్యాన్సిల్ అవ్వదు. సో ఇది కూడా ఈక్వల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి x ప్లస్ లో 4 పెట్టుకుంటున్నాం. x ప్లస్ లో కనుక 4 పెడితే ఎంత అవుతుంది? 19 by 35 is equal to 28 by 52 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి 19 వచ్చింది. 19 అనేది ప్రైమ్ నెంబర్. ఇది ఈక్వల్ అవ్వాలి. 19 అనేది క్యాన్సిల్ అవ్వదు దేనిలో కూడా. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి x ప్లస్ లో 5 పెట్టుకుంటున్నాం. x ప్లస్ లో కనుక 5 పెడితే ఎంత అవుతుంది? 18 by 34 is equal to 27 by 51. ఇప్పుడు 2 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 9s 2 17s క్యాన్సిల్. నెక్స్ట్ 3 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను. 3 9s 3 17s క్యాన్సిల్. అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి 9 by 17 is equal to 9 by 17 వచ్చింది. ఈ ఫ్రాక్షన్ మొత్తం కూడా ఈక్వల్ అయింది. ఈక్వల్ అయింది అంటే మన ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది. అంటే x ప్లేస్ లో మనకి 5 వచ్చింది. x ప్లేస్ లో 5 వచ్చింది. x వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 ప్లస్ 4 9 అవుతుంది. 3 5 15 ప్లస్ 1 16 అవుతుంది. మనకి ఈ రెండింటి యొక్క మీన్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీన్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ AB. స్క్వేర్ రూట్ ఆఫ్ AB స్క్వేర్ రూట్ ఆఫ్ 9 into 16. 9 అంటే 3, 16 అంటే 4. 3 into 4 మన ఆన్సర్ వచ్చేసరికి 12 అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఎంత పెద్ద ప్రాసెస్ చెప్పారు, దీన్ని మొత్తం మన ఎగ్జామ్ లో చేయడానికి పాసిబుల్ అవుతుందా? ఎగ్జామ్ లో ఇంత పెద్ద ప్రాసెస్ చేసేటువంటి పాసిబిలిటీ మనకు లేదు. ఇదంతా కూడా రఫ్ వర్క్ అన్నమాట. ఇదంతా కూడా మైండ్ లోనే అయిపోవాలి, మైండ్ లోనే జరగాలి. కేవలం మనకి పేపర్ మీద ఈ ఒక్క స్టెప్ మాత్రమే ఉండాలి. పేపర్ మీద ఈ 2 స్టెప్లే ఉండాలి. ఇదంతా కూడా మైండ్ లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళాలి. ఇదంతా మీకు అర్థం అవ్వడం కోసం నేను స్టెప్ బై స్టెప్ 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఫ్రాక్షన్ వస్తుంది, 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఫ్రాక్షన్ వస్తుంది, 3 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఫ్రాక్షన్ వస్తుంది అనేది మీకు అర్థం అవ్వడం కోసం నేను స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళాను. కానీ మన ఎగ్జామ్ లో ఇదంతా కూడా చెయ్యం. కేవలం ఈ స్టెప్ మాత్రమే రాస్తాం. నెక్స్ట్ ఇదే మోడల్ లో ఇంకొక ప్రాబ్లం ఉంది, అది కూడా చేస్తే మీకు ఒక కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది దీని మీద. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు? ఇఫ్ x is subtracted from each of the number 20, 37, 54 and 105, then the numbers so obtained in order are in proportion. What is the mean proportion between 7x minus 5, x plus 1? సేమ్ ఇందాక మోడల్. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్ నుంచి ఒక వాల్యూని కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఈ 4 కూడా ప్రపోర్షన్ లో ఉంటాయంట. సో ఆ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వీటి యొక్క మీన్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ ఇందాక చేసాం. వీటిలోంచి ఎక్స్ ని సబ్ట్రాక్ట్ చేసి ప్రపోర్షన్ లో రాసి దాన్ని ఫ్రాక్షన్ లోకి రాసాం. నేను డైరెక్ట్ గా ఆ స్టెప్ రాస్తున్నాను. 20 మైనస్ ఎక్స్ బై 37 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 54 మైనస్ ఎక్స్ బై 105 మైనస్ ఎక్స్. ఇందాకలాగానే హిట్ అండ్ ట్రైల్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేశాను. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 19 వస్తుంది, ఇక్కడ 53 వస్తుంది.
19 53 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 1 అనేది x కాదు. నెక్స్ట్ వచ్చేసరికి 2 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 18 35 52 103 ఇక్కడ 103 వస్తుంది. 103 అనేది ప్రైమ్ నెంబర్, ఇది దేనిలోనూ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి 3 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 3 ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 17 34 17 by 34 is equal to 51 by 102. 17 ones 17 twos cancel, 51 ones 51 twos cancel. అంటే ఇక్కడ 1/2 is equal to 1/2 వచ్చింది. ఫ్రాక్షన్స్ అనేవి ఈక్వల్ అయినాయి. ఫ్రాక్షన్స్ ఈక్వల్ అయినాయి అంటే x వాల్యూ వచ్చేసరికి 3 వచ్చింది. x వాల్యూ వచ్చేసరికి 3 వచ్చింది. x వాల్యూ 3 ఇందులో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 7 3 21 21 నుంచి 5 పోతే 16 3 + 1 4 అవుతుంది అన్నమాట. 16 కి 4 కి మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AB, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 into 4, 16 అంటే 4, 4 అంటే 2, 4 2s 8. చూసారా ఇప్పుడు మనకి ఎంత సింపుల్ గా వచ్చిందో. ఇందాక సమ్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా స్టెప్ రాసాం, ఇక్కడ ఎక్స్ట్రా స్టెప్ రాసాం. ఇదే మోడల్లో ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నాం కాబట్టి ఆ స్టెప్స్ అన్ని ఎలిమినేట్ చేసాం. చూడండి జస్ట్ మనకి పేపర్ మీద వచ్చేటువంటి స్టెప్స్ ఏవి అంటే ఇవి మాత్రమే. ఇదంతా మనం మైండ్ లోనే క్యాల్కులేట్ చేస్తున్నాం. ఇదంతా రాయడానికి ఎంతసేపు పడుతుంది? జస్ట్ 20 సెకండ్స్ లో మనం ఈ సమ్ ని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో కంప్లీట్ గా ప్రపోర్షన్ మీద ఉండేటువంటి మోడల్స్. ఈ రోజు మనం క్లాస్ లో మనం ఏమేమి చూసామంటే ఫస్ట్ రేషియో యొక్క డెఫినేషన్ చూసాం, రేషియో యొక్క ప్రాపర్టీస్ చూసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ చూసాం. తర్వాత వచ్చేసరికి ప్రపోర్షన్ చూసాం, ప్రపోర్షన్ లో ఉండేటువంటి టైప్స్ చూసాం, అదే విధంగా ప్రపోర్షన్ లో ఉండేటువంటి కొన్ని సమ్స్ ని సాల్వ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం రేషియో మీద ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇమేజ్ కాంపిటీషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.